హలో గైస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు నటిస్తున్నటువంటి వార్ 2 మూవీ గురించి ఒక ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అయితే అప్డేట్లోకి వెళ్ళే ముందు పర్టికులర్గా జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క 4 విషయాలు చెప్పుకుని మనం టాపిక్లోకి వెళ్దాం, ఆ అప్డేట్లోకి వెళ్దాం. వార్ 2 టీజర్ అనేది రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేను వింటూనే ఉన్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది అనమాట. జూనియర్ ఎన్టీఆర్ అన్న మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. రుతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ అన్న తేలిపోతాడు, ఆ కట్అవుట్ ఏంటి, ఈ కట్అవుట్ ఏంటి, రుతిక్ రోషన్ గారి యాక్టింగ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అన్న తేలిపోతాడు, ఇలాంటి మాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వినపడుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో బహుశా వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు, నాకు తెలిసి. అంటే పూర్తిగా తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడరు. అంటే కట్అవుట్ అని, టాలెంట్ అని, లేకపోతే యాక్టింగ్ అని ఈ మాటలు మాట్లాడరు. ఎందుకంటే పూర్తిగా తెలియకని ఎందుకంటున్నానంటే, ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళంతా కూడా ఈ మధ్య మధ్యలో వచ్చినటువంటి పిల్ల బచ్చాలు అనుకుంటున్నాను నేను అయితే. ఎందుకంటే పూర్తిగా తెలియదు. ఆయన గురించి పూర్తిగా తెలిస్తే ఇలాంటి మాటలైతే ఖచ్చితంగా మాట్లాడరు. ఎందుకంటే పూర్తిగా తెలిస్తే అని ఎందుకంటున్నానంటే, చిన్న విషయం వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎవరైతే ఇండియాస్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారో అల్లు అర్జున్ గారు కానీ, అలాగే ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నారు ఎవరైతే మహేష్ బాబు గారు ఎస్ఎస్ఎంబి 29తో ఏదైతే బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నారో మహేష్ బాబు గారు కానీ, అలాగే ఇంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన స్టార్డమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభాస్ గారు కానీ, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కానీ, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అలాగే అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళతో పాటు హృతిక్ రోషన్ గారు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఏదైతే స్టార్డమ్ చూస్తున్నారో ఈ స్టార్డమ్ అనేది వీళ్ళు చూడక ముందే మూతి మీద సగం మీసాలు వచ్చే టైంలోనే ఈయన ఆ స్టార్డమ్ అనేది చూస్తాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. అప్పటికి వీళ్ళెవరూ కూడా అంత స్టార్డమ్ అనేది చూడలేదు. ఇంకా ఈయన మూతి మీద చిన్న మీసాలు వచ్చే టైంలోనే ఆయన సృష్టించినటువంటి ప్రభంజనం అబ్బో అసలు అది ఎలా అంటే షేక్ ఆడిచ్చేసాడనమాట. జనాలు అప్పుడు దాకా ఎవరు ఈ అబ్బాయి అంటే మూతి మీద సరిగ్గా మీసాలు కూడా రాకుండా ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, అసలు అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అది అప్పుడు తెలుసు అనమాట. 2001-2 ఆ రేంజ్లో, అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఆయన సృష్టించినటువంటి ప్రభంజనం సింహాద్రి అనే మూవీతో ఆయన సృష్టించినటువంటి ప్రభంజనం అది ఎవరో మర్చిపోలేరు. సింహాద్రి తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఆంధ్రవాల అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి నిమ్మకూరు దగ్గర ఆడియో ఫంక్షన్ పెట్టారు. ఆ ఆడియో ఫంక్షన్కి ఎంతమంది జనాలు వచ్చారంటే ఆ ప్రభంజనం ఎలా ఉందంటే అది ఇప్పటికీ కూడా వరల్డ్ రికార్డే. ఆ రికార్డ్ని ఇప్పుడు కూడా ఎవరు బీట్ చేయాల, అది ఇప్పుడు కూడా వరల్డ్ రికార్డే. ఈ విషయాలు తెలియక వీళ్ళు ఎవరు అంటే పిల్లలు మాట్లాడే మాటలన్నమాట ఇవి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మొత్తం ఫ్లాప్సే, కానీ ఇంత కూడా ఆయన క్రేజ్ అనేది తగ్గలేదు. ఆయన క్రేజ్కి ఏమాత్రం ఏమీ ఓడలేదు. కొంతమంది హీరోలకి అంటే హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా కొంతమంది హీరోలకి ఆ స్టార్డమ్ అనేది అలా స్టాండర్డ్గా ఉంటుంది. సో అందులో ఎన్టీఆర్ అన్న ఒకడు. ఈ విషయాలు తెలియక చాలామంది హృతిక్ రోషన్ కట్అవుట్ హీరో కావాలని కట్అవుట్ కాదు, అంటే కట్అవుట్ ఉంటేనే హీరో అయితే ఇప్పుడు మన టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అవ్వాలి తెలుసా? మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఉన్నారు కదా, ఆయన హైట్ 6'4" అనమాట. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ద టాలెస్ట్ మ్యాన్ ఆయన హైట్లో, కట్అవుట్లో. మరి ఆయన అవ్వలేదే. అలా కాదు, కట్అవుట్ కాదు, కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్తో పని లేదనమాట. దానికి నిలువెత్తు నిదర్శనం జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ విషయం తెలియక చాలామంది మాట్లాడుకున్నారు. అంటే వీళ్ళకి అర్థం కావాలని ఒక చిన్నగా చెప్పానమాట. ఇప్పుడు ఈ వార్ 2 అనేది సౌత్లో పర్టికులర్గా ఇప్పుడు వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది, వార్ 2కి ఇంత హైప్ వచ్చిందన్న, సౌత్లో రేపు పొద్దున్న ఇంత ఓపెనింగ్స్ వస్తాయన్న దానికి కారణం ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు కదా. రేపు పొద్దున్న ఆ ప్రభంజనం చూడండి, రిలీజ్ అయ్యే టైంలో ఆగస్టు 14కి ఆ ప్రభంజనం చూసి నాకు తెలిసి బాలీవుడ్ వాళ్ళు కూడా షాక్ అవుతారనమాట. అంటే ఒక హిందీ మూవీకి, అంటే హిందీ మూవీ అంటే ఎందుకంటానంటే, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటికీ కూడా అది పర్టికులర్గా ఆ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో ఆ మూవీ కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు షాక్ అవుతారనమాట. రేపు పొద్దున ఇక్కడ వచ్చినటువంటి ఓపెనింగ్స్ చూసి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ హంగామా చూసి వాళ్ళు షాక్ అవుతారనమాట. ఓకే, ఇక మనం వార్ 2 మూవీ అప్డేట్ విషయానికి వెళ్తే, వార్ 2 మూవీ అనేది షూటింగ్ అనేది కంప్లీట్ అయిందని చెప్పేసి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. వార్ 2 షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. వార్ 2కి సంబంధించిన ట్రైలర్ కూడా ఈ జూలైలోనే, అంటే జూలై 4th వీక్ కానీ 3rd వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు వార్ 2 మూవీకి ఇంకో బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆగస్టు 14th మూవీ రిలీజ్ అవుతుంది. ఆగస్టు 14th తెల్లవారుజామున 5 గంటలకి 5 AM షోలు అనేవి 500కి పైగా, 2 తెలుగు రాష్ట్రాల్లో 500కి పైగా 5 AM షోలు పడబోతున్నాయి అంట. అదే రోజున కూలీ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. కూలీ మూవీలో ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉందో అందరికీ తెలిసిందే. అంటే కూలీ మూవీ మొత్తం కవర్ చేస్తారు. టాలీవుడ్, బాలీవుడ్, మల్లీవుడ్, కోలీవుడ్,
మొత్తం కవర్ చేశారు వాళ్ళు. ఇంకో మాట చెప్పాలంటే అందులో రితిక్ రోషన్ గారి కంటే ఒక మెట్టు పైనే ఉన్నటువంటి హీరో ఆమీర్ ఖాన్ గారు. ఆయన ఆ మూవీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా కూలీ మూవీ, వార్ 2 మూవీ రెండిట్లో కంపేర్ చేస్తే ఇండియాలో దేనికి ఎక్కువగా ఓపెనింగ్స్ వస్తాయంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు వార్ 2 అని. ఎందుకంటే పర్టికులర్గా ఎన్టీఆర్ గారు ఉన్నారనే, సౌత్లో అయితే పర్టికులర్గా 100% ఎన్టీఆర్ గారు ఉన్నారనే ఈ ఓపెనింగ్స్ కానీ, లేకపోతే రేపు పొద్దున్న ఈ రెండిట్లో ఎక్కువ థియేటర్స్ దేనికి ఇస్తారంటే ఖచ్చితంగా వార్ 2కి ఇస్తారు. దేనికి అది ఎన్టీఆర్ గారు ఉన్నారని. ఆ పక్కన అంత పెద్ద మూవీ వస్తుంది కదా, అందులో రజనీకాంత్ గారు ఉన్నారు. రజనీకాంత్ గారిని ఎవరు కూడా తమిళ హీరోలా చూడరు, స్ట్రైట్ తెలుగు హీరోలాగానే చూస్తారు ఫస్ట్ నుంచి కూడా. ఆయన తమిళ హీరో అయినప్పటికీ కూడా అలాగ ఎవరు చూడరు, ఆయన అంత పెద్ద స్టార్ ఉన్నాడు. అలాగే ఉపేంద్ర గారు కూడా సేమ్ అనమాట. ఉపేంద్ర గారు ఉన్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గారు ఉన్నారు. అలాగే మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా రేపు పొద్దున్న ఏ మూవీకి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి, ఏ మూవీకి ఎక్కువ టికెట్లు లేదు, ఏ మూవీకి ఎక్కువ అడావుడి ఉంటుందంటే అది వార్ 2కే. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక నార్త్లో చూసుకుంటే నార్త్లో మేజర్గా రితిక్ రోషన్ గారిని చూసే కలెక్షన్లు వస్తాయి. కానీ రితిక్ రోషన్ గారిది ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్కి మించి ఇప్పుడు కలెక్షన్లు వస్తాయి అక్కడ, ఆ రేంజ్కి మించి ఓపెనింగ్స్ వస్తాయి అక్కడ. ఆ మించి అనేది ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ గారి మూలంగానేగా. అంటే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ కూలీ మూవీకి ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ 500కి పైగా 5M షోలు అనేవి ఇక్కడ పడుతున్నాయి అన్న. అంటే ఇక్కడ మరి ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కదా, రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఆమీర్ ఖాన్ గారు. కానీ అది రేపు అక్కడ నార్త్లో కూడా, మరి నార్త్లో ఇప్పుడు ఆమీర్ ఖాన్ గారు ఉన్నారుగా, మరి ఇక్కడ రితిక్ రోషన్ గారు ఉంటే అక్కడ ఆమీర్ ఖాన్ గారు ఉన్నారుగా. ఆమీర్ ఖాన్ గారు రితిక్ రోషన్ గారి కంటే కూడా కొంచెం పెద్ద హీరోనే కదా, మరి దానికి ఎక్కువ షోస్ అంటే ఎక్కువ కలెక్షన్స్, ఎక్కువ ఓపెనింగ్స్ రావాలి కదా. మరి దీనికి ఎందుకంటే వీళ్ళిద్దరు కలయిక, ఈ కలయికే ఒక కొత్తదనమాట. అంటే రితిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇదనమాట వార్ 2కి సంబంధించినటువంటి అప్డేట్. ఆగస్ట్ 14th కూలీ మూవీ అండ్ వార్ 2 మూవీ రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. మీలో ఎంతమంది వార్ 2 మూవీ కోసం, అందులో పర్టికులర్గా జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరి ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.